వెల్కమ్ టు జేఎస్ఎన్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం గణిత శాస్త్ర స్వభావము, విస్తృతి యొక్క పార్ట్ 3 వీడియోని నేర్చుకోబోతున్నాము. ఇందులో ముందుగా గణిత శాస్త్ర లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం మనం. ఓకేనా? సో, గణిత శాస్త్ర లక్షణాల్లో మనము 5 పార్ట్స్ పార్ట్ 2లో నేర్చుకున్నాము. ఇప్పుడు సిక్స్త్ పార్ట్ నుంచెల్లి సిక్స్త్ టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సరిచూసే స్వభావం. సరిచూసే స్వభావం అనేది గణితానికున్న ఒక విశిష్ట లక్షణము అని చెప్పొచ్చు. ఎందుకు అంటే, మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత, ఆ ఆన్సర్ సరైనదా? కాదా? అని వెరిఫై చేసుకునే ఛాన్సెస్ మనకెక్కువుంటుంది. ఇలా వెరిఫై చేసుకోవడం వల్ల మనకేం జరుగుతుంది అంటే, మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అయితే, మనకు కొంతవరకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్‌తో మనము ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి ఉత్సాహం పొందుతాము. అలాగే ఒకవేళ మనం చేసిన ఆన్సర్ రాంగ్ అయిందనుకోండి, ఎక్కడ రాంగ్ అయింది అంటూ మనం స్టెప్స్ మనం వెరిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవడానికి ఇది గూడా పనికొస్తుంది. ఇలాంటి సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకునే అలవాటు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఓహ్, వాళ్ళు ఫ్యూచర్‌లో గూడా ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు విజయం సాధించినా, అపజయం సాధించినా ఒకే రకంగా చూసుకోవడానికి, ఒకే రకంగా స్వీకరించడానికి అలవాటు పడుతుంటాం. ఓకేనా? అదే ఈ సరిచూసే స్వభావం. ఇది గణితంలో ఒక సమస్యకు సాధించిన తర్వాత వచ్చిన ఫలితం సరైనదో కాదో సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది గణితానికున్న ఒక విశిష్ట లక్షణము. విద్యార్థులలో ఒక సమస్యను సాధించామనే భావనకే సంతృప్తి, ఆత్మస్థైర్యము, ఓకేనా? సాటిస్ఫాక్షను, కాన్ఫిడెంటు పెంపొందుతుంది. ఇలా ఫలితాలను సరిచూసుకోవడం వలన పిల్లల్లో స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనము, సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకునే అలవాట్లు ఏర్పడతాయి. ఆ అలవాటు ద్వారా వాళ్ళు నిత్య జీవితంలో ఏ ఒక్క పనిని చేసినప్పుడు విజయం సాధించినా, అపజయం సాధించినప్పటికీ ఒకే రకంగా స్వీకరించగలుగుతారు. సో, వాళ్ళు బ్యాలెన్స్‌గా లైఫ్ లీడ్ చేయడానికి ఈ రకమైన గణితుల యొక్క లక్షణము, స్వభావం మనకి పనికొస్తుంది. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ మనేంటి సౌందర్యాలు. సౌందర్యాలు అంటే ఏంటి? అంటే మనకు ఏదైనా ఒక పని లేదా ఒక వస్తువుని చూసినప్పుడు మనకు ఆనందం కలిగినట్లయితే అక్కడ సౌందర్యం ఉంటుంది. ఎక్కడ ఆనందం కలుగుతుందో, ఎక్కడ ఆనందానుభూతి పొందుతామో అక్కడ సౌందర్యం ఉంటుంది అని అంటారు. యాక్చువల్‌గా మనము గణితం కూడా చేస్తున్నాము అంటే కంటిన్యూయస్‌గా కొందరు గణితం అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టపడుతుంటారు అంటే వాళ్ళు చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అలా ఆనందం కలుగుతుందంటే దాంట్లో గూడా సౌందర్యం ఉంది అంటాడు పాయింట్‌కర్. పాయింట్‌కర్ ఏం చెప్తున్నాడంటే, గణిత శాస్త్రవేత్త, ఒక గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని ఉపయుక్తమైందని అంటే ఉపయోగపడుతుందని చదవడంట. అది అందమైనది కాబట్టే చదువుతాడంట. ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిందెవరు? పాయింట్‌కర్. హెన్రీ పాయింట్‌కర్. ఓకే. సో, ఈ ఈ స్టేట్‌మెంట్ ప్రకారం తను చెప్పినట్టుగా ఏంటి మనకు ఒక గణిత శాస్త్రవేత్త గణితాన్ని ఉపయోగపడుతుందని చదవడంట. అది కలిగిస్తుంది కాబట్టే చదువుతున్నాడంట. ఓకేనా? పాయింట్‌గా చెప్పినట్టుగా గణితం అందమైనది, సౌందర్యమైనది కూడా. మనిషికి ఆనందానుభూతి కలిగించేదే సౌందర్యము. మరి అలాంటి సౌందర్యత ఉండడం వల్లనే గణితాభ్యాసన మనకు ఆనందానుభూతిని కలిగిస్తుంది. మనకు గణితాభ్యాసన మనకు ఆనందానుభూతి కలిగిస్తుందంటే దాంట్లో సౌందర్యము ఇమిడి ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ గణిత సౌందర్యము మనం ఎక్కడెక్కడ చూసుకోగలుగుతున్నాము అంటే నార్మల్‌గా సంక్రాంతికి మనం ముగ్గులేస్తుంటాం. ఒక ముగ్గు చూస్తుంటే అబ్బా! ఇంత మంచి ముగ్గు అని అంటాం. అంటే ఒక ముగ్గు మంచిగుంది, లేదు మంచి ముగ్గు కాదు అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము ఇక్కడ అంటే, దాంట్లో ఉన్న గణిత భావనలే. ఏంటి ఆ గణిత భావనలు అంటే సౌష్టవత. ఓకే. ఆ ముగ్గు సరైన సౌష్టవంగా ఉందా లేదా? సరైన రేఖలు, ఆకారాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా? దాన్ని బట్టే మనము సౌందర్యంగా ఆ ముగ్గు అందంగా ఉందా లేదా అని చెప్పగలుగుతాము. ఒక మంచి ముగ్గుని చూసినప్పుడు ఆనందిస్తాము. మంచి ముగ్గు అనేది నిర్ణయించేది అందులోని గణితపరమైన భావనలైన సౌష్టవతే. ముగ్గులోని రేఖలు, ఆకారాలన్నీ కూడా గణితపర భావనలే. అలాగే వివిధ చారిత్రక నిర్మాణాలు, వివిధ చారిత్రక నిర్మాణాలు, కట్టడాలు, చిత్రాలు, శిల్పాలు అన్నీ కూడా గణిత నియమాలకు లోబడి తీర్చబడ్డాయి. ఒక
చారిత్రక కట్టడం చూసుకుందాం. ఒకసారి 'తాజ్‌మహల్' ఇమాజిన్ చేసుకుంటే 'తాజ్‌మహల్' ఎందుకంత అందంగా ఉంది అంటే, దాంట్లో ఉన్న గణిత భావన అదే సౌష్ఠవత ఓకేనా? చిత్రాలు, శిల్పాలు కూడా కరెక్ట్ సౌష్ఠవంగా ఉంటాయి. కరెక్ట్ అనుపాతము, నిష్పత్తి అనుపాతంలో ఉంటాయి. ఓకేనా? సో, అలా ఉన్నప్పుడు మాత్రమే అవి మనకి అందంగా కనబడుతున్నాయి. ఓకేనా? సో, మనకు ఏదైనా ప్రకృతిలోని ఏదైనా మనకు అందంగా కనబడుతుందంటే దాంట్లో ఇవన్నీ గణిత కాన్సెప్ట్స్, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటవి? సౌష్ఠవము, అనుపాతము, నిష్పత్తి, నెక్స్ట్ ఇంకేంటి సిమిలర్ అంటే సర్వసమానము, కాంగ్రుయెన్సీ, సిమిలారిటీస్ ఇవన్నీ మనకి గణిత భావనలు. ఈ గణిత భావనలు అందులో ఉన్నట్లయితేనే కాన్సెప్ట్స్ కట్టడాలు గాని, నిర్మాణాలు గాని, శిల్పాలు గాని మనకి అందంగా కనబడుతుంటాయి. అంటే సౌష్ఠవము, అనుపాతము, నిష్పత్తి, సర్వసమానము, అలాగే జ్యామితీయ ఆకారాలను క్రమంలో అమర్చడము. ఓకే. జ్యామితీయ ఆకారాలను కరెక్ట్ క్రమంలో అమర్చడము. ఉన్న స్థలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం. స్థల వినియోగం లాంటి గణిత భావనల ప్రక్ వల్లే మనకి ఆనందము, సౌందర్యం కలుగుతుంది. అలాగే ప్రకృతి సిద్ధమైన అమరికలు. ఏంటి ప్రకృతి సిద్ధమైన అమరికలు అంటే జీబ్రాలోని మచ్చలు, జిరాఫీలోని మచ్చలు అండ్ జీబ్రాలోని గీతలు, అట్లా చెట్ల కొమ్మలు, ఆకులు, పూలు అంతేకాదు సముద్ర తరంగాలు వచ్చే సౌండ్స్ ఓకేనా? అలాగే మేఘాలు ఇలాంటి వాటి ఎనకాల ఉన్న జ్యామితీయ మూలాలు కలిగి ఉండడం వల్లనే మనకి సౌందర్యవంతమైనగా కనబడుతున్నాయి అని చెప్పబడుతున్నాయి. అందుకే గణితం సౌందర్య స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సహవ్యవస్థిత. సహవ్యవస్థిత అనేది కూడా గణితం యొక్క ఇంపార్టెంట్ స్వభావము. ఏంటి ఆ గణిత సహవ్యవస్థిత అంటే ఏంటి అంటే, మన మ్యాథ్స్‌లో రిజల్ట్స్ అనేవి మనకు 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? అవి రిజల్ట్ అనేది సరైనది, సరైనది కాదు అనేవి 2 రకాలుగానే ఉంటాయి. కానీ అయితే అది సరైన రిజల్ట్ అయినా చెప్పొచ్చు. అయితే సరి కానిదనని చెప్పొచ్చు. 2 ఒకేసారి అయితే కాదు. ఓకే. ఎట్లయితే సోషల్‌లో కొన్ని ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఇస్తుంటాడు. వాళ్ళేం జేస్తుంటారు, దీన్ని సమర్థిస్తావా? లేదా? అని చెప్తుంటాడు. అంటే దానికి అది ఓపెన్ ఎండెడ్. అది స్టూడెంట్ వాళ్ళ ఇష్టానికి దగ్గరగా వాళ్ళు రాసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టేట్‌మెంట్‌ని వాళ్ళు సమర్థిస్తూ రాస్తే అలా రాసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టేట్‌మెంటు సమర్థించకుండా అపోజిషన్‌గా రాసినా అది గూడా కరెక్టే. దీంట్లో 2 ఆప్షన్స్ ఏసుకోవడానికి ఉంటది సోషల్‌లో. కానీ మ్యాథ్స్‌లో అలా ఉండదు. అయితే కరెక్ట్ రిజల్ట్ అయినా వస్తది. అయితే రాంగ్ రిజల్ట్ అయినా వస్తది. అది పరిస్థితులను బట్టి మారదు. వ్యక్తులను బట్టి మారదు. ఒకవేళ ఒక వ్యక్తి సోషల్‌లో ఒక స్టూడెంటు ఒక స్టేట్‌మెంట్‌ని సమర్థిస్తావా? లేదా? అంటే ఒక స్టూడెంట్ సమర్థిస్తూ రాస్తే తనకు మార్క్స్ ఎయాల్సిందే. ఇంకో స్టూడెంటు సమర్థించకుండా అపోజిట్‌గా రాసినా తనకు గూడా మార్కులెయాల్సిందే. ఓకేనా? కానీ మన మ్యాథ్స్‌లో అలా ఉండదు. వ్యక్తులను బట్టి మారదు. పరిస్థితులు బట్టి మారదు. ఒకే రకమైన 2 రకాలుగా ఉంటాయి. అయితే కరెక్ట్ రిజల్టా? రాంగ్ రిజల్టా? అని మాత్రమే ఉంటది. అదే మనకు గణితానికి సంబంధించిన సహవ్యవస్థిత అవకాశము. సహవ్యవస్థిక అవకాశం అంటే గణిత శాస్త్ర ఫలితాలు సరియైనవి, సరియైనవి కావు అనే 2 వర్గాలుగానే ఉంటాయి. ఇవి పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, వ్యవస్థలను బట్టి మారడం జరగదు. అలాంటి భేదాభిప్రాయాలకు అస్సలు అవకాశమే ఉండదు. ఇదే సహవ్యవస్థిత అవకాశము. నెక్స్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆగమన, నిగమన, వివేచన. ఆగమన, నిగమన, వివేచన. వివేచన అంటే ఆలోచన. ఓకే. గణితంలో 2 రకాల ఆలోచనలు ఉంటాయి. 2 రకాలుగా వివేచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆగమ వివేచన, రెండోది నిగమన వివేచన. మన నిత్య జీవితంలో వినియోగించేదంతా ఆగమన వివేచన ద్వారానే వచ్చిన జ్ఞానము. ఓకేనా? ఈ ఆగమ వివేచన అంటే ఏంటి అంటే, గణిత శాస్త్రవేత్తలు కూడా మిగతా శాస్త్రవేత్తల లాగానే వారి సిద్ధాంతాలను సాదృశ్య ఉదాహరణల ద్వారా రూపొందిస్తారు. సాదృశ్య ఉదాహరణలు అంటే సిమిలర్ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్‌లోని ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. మనందరికీ తెలుసు. ఒకవేళ మనకు తెలీదు అనుకోని దాన్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటే వాళ్ళేం చేస్తుంటారు గణిత శాస్త్రవేత్తలు ఒక 4, 5 రు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాడు. ఫస్ట్ ట్రయాంగిల్ దీంట్లో ఇంటీరియర్ యాంగిల్స్ మెజర్ చేస్తాడు. సమ్ ఎంతొచ్చింది. అట్లా
సిమిలర్‌గా కొన్ని ట్రయాంగిల్స్ తీసుకొని అన్నిట్లలో 180 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి అప్పుడు నిర్ధారణ చేస్తారు. అలాంటి నిర్ధారణ చేసే, రుజువు చేసే దాన్ని ఆగమన వివేచన అంటారు. ఓకేనా? సో, అలా సాదృశ్య ఉదాహరణల ద్వారా రూపొందిస్తారు. ఈ విధంగా రూపొందించిన సూత్రాలను వివరించడంలో మాత్రం తర్కము, నిగమనాన్ని తార్కిక నిగమనాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? సో, ఆగమ వివేచన అంటే ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడము. ఒక యూనివర్సల్ ట్రూత్‌ని మనము ప్రూవ్ చేయడము. ఓకే. ఒక సత్యాన్ని మనం రుజువు చేయడము అన్నట్టు. ఓకే. ఆగమ వివేచన అంటే రకరకాల గణిత అంశాలను పరిశీలించి, వాటి మధ్య వ్యత్యాసాలను, సంబంధాలను విశ్లేషించి, ఒక విషయాన్ని నిర్ధారణ లేదా సాధారణీకరణ చేయొచ్చు. అంటే జనరలైజ్ చేయడానికి మనము ఆగమన వివేచనను యూజ్ చేస్తాము. అనేక సార్లు పరిశీలించి, ఒకే ఫలితాలను పొందినట్లయితే, మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మి విషయాన్ని నిర్ధారణ చేయడమే ఆగమన వివేచన. అంటే ఒక సూత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గానీ, ఒక విషయాన్ని జనరలైజ్ చేయడానికి కానీ, మనము ఆగమన వివేచన యూజ్ చేస్తాము. ఇలా జనరలైజ్ చేసే ప్రాసెస్‌లో మనం ఏం చేస్తుంటామంటే, ఒకే ఎక్స్‌పెరిమెంట్స్‌ని రకరకాలుగా అనేక సార్లు పరిశీలించి, ఆ ఒకే ఫలితం వస్తే అప్పుడు మనం జనరలైజ్ చేస్తాము. ఓకేనా? సో, అలాంటి జనరలైజ్ చేసే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే, ఆగమన వివేచన అని అంటాము. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటి? నిగమన వివేచన. నిగమన వివేచనలో మనము ఏం నేర్చుకుంటున్నాం? నిగమన వివేచన అంటే ఏంటి అంటే, ఒక స్వానుభవ విషయాల్ని నిర్వచిత పదాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇది వేటిపైన ఆధారపడి ఉంది? స్వానుభవ విషయాల్ని మరియు అనిర్వచిత పదాలు అండ్ స్వీకృతాలకు మొదలైన వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి? అంటే నిగమన వివేచన, ఆగమన వివేచన ద్వారా వచ్చిన జనరలైజేషన్స్ అంటే వచ్చిన సూత్రాలు, స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తూ ఆ స్వీకృతాలను మనం యూజ్ చేస్తూ ఈ నిగమన వివేచనను వాడుకుంటాము. ఇక్కడ నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ జరగబడుతుంది. అంటే ఆగమ వివేచనలో ఏదైతే సత్యాలను మనం నిరూపించామో వాటి ద్వారా విషయ నిర్ధారణ జరుగుతుంది. ఓకే. నిగమ వివేచనలో. ఓకేనా? ఇక్కడ నిర్ధారణ చేసే అన్నీ మేధస్సు ఫలితంగా వచ్చినవే. అంటే మన ఆలోచనలు, మన జ్ఞానపరంగా వచ్చిందే ఇవి. ఓకేనా? నిగమన వివేచన అంతా ఆగమ వివేచన నుంచి వచ్చిన సూత్రాలను వాటి స్టేట్మెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ మనం నేర్చుకోవాలి. ఏదంటే వైట్ హెడ్ ఏం చెప్తున్నాడు అంటే, ఒక విస్తారమైన అర్థంలో తీసుకున్నట్లయితే గణితం అనేది అనేక రకాల నిగమన వివేచన రూ పొందినది. అంటే ఏంటి అంటే, గణితం ఎక్కువ మటికి నిగమన వివేచన పైనే ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గణితం ఎక్కువ మట్టికి నిగమన వివేచన పైనే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ అనేది మనం చేయలేదు. మన పూర్వీకులు, మన శాస్త్రవేత్తలు కనుక్కున్నాడు కాబట్టి, దాన్ని అది జనరలైజ్ చేశారు కాబట్టి, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే అది నిగమన వివేచన. అలాగే ఒక ఫార్ములా సంబంధించింది గానీ, ఇది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. ఆ ఫార్ములా మనం కనుక్కోలేదు. కానీ మనకు తెలుసు ఏంటి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అని. ఓకేనా? అలా ఒకవేళ కనుక్కోవడమే ప్రాసెస్ మనం చేస్తే అది ఆగమనము. ఒక వేరే వాళ్ళు కనుక్కున్న సూత్రాలను జనరలైజేషన్స్ మనం యూజ్ చేయడము నిగమనం. ఓకేనా? సో, ఇది నిగమన వివేచనలో దీంట్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ అదొకటి. నెక్స్ట్ ఒక సరళ రేఖపై ఒక బిందువు వద్ద ఏర్పడే కోణాలు. కోణము 180 డిగ్రీస్. ఓకే. ఇక్కడ ఈ టైపింగ్ ఎర్రర్ ఉన్నట్టుంది చూడండి. పై సత్యాలను ఆధారంగా చేసుకొని ఈ రెండిటిని యూజ్ చేస్తూ మనము ఎక్స్‌టియర్ యాంగిల్ ప్రాపర్టీ‌ని మనం చెప్పొచ్చు. ఒక ట్రయాంగిల్‌లోను వన్ ఆఫ్ ద సైడ్ ఈస్ ఎక్స్‌టెండెడ్. ఇఫ్ వి ఎక్స్‌టెండెడ్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ సో ఫార్మ్డ్ ఎక్స్‌టియర్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే. ఒక బాహ్య కోణము త్రిభుజంలో బాహ్య కోణము, దాని అంతరాభిముఖ కోణాల మొత్తముని చూపెట్టడానికి ఈ 2 కాన్సెప్ట్‌ను మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇవి ఆల్రెడీ జనరలైజ్ చేసి పడ్డాయి. ఏంటి? ఆగమన వివేచన ద్వారా జనరలైజ్ చేయబడినది ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ
కొత్త దాన్ని మనం కొత్తగా అంటే ఈ ఇచ్చిన ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసేటాం. ఇలాంటి ప్రాసెస్‌ని ఏమంటామంటే నిగమన వివేచన అని అంటాము.